ఒక రోషం కలిగిన దైవజనురాలిగానే నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నా యేసయ్య కన్నీరు కారుస్తాడు. నీ కొరకు రక్తాన్ని పెట్టిన నా యేసయ్య, నీ కొరకు ప్రాణాన్నే కోల్పోయిన నా యేసయ్య, యవ్వన కాలంలో సంతోషంగా బ్రతకవలసిన నా యేసయ్య 33 ఏళ్లకే తన ప్రాణాన్ని కోల్పోయాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను తన బిడ్డగా చూసుకోవాలని. మరి నా యేసయ్య తన పిల్లలు అని మిమ్మల్ని గూర్చి చెప్పుకున్నాడు కదా. మీరు అన్య ఆచారాలు చేస్తూ ఉంటే, మీరు దైవ పద్ధతిని దాటి అపవిత్రమైన మార్గాల్లో నడుస్తూ ఉంటే నా దేవుడు కన్నీరు కార్చనా? మీరు అన్య ఆచారాలు చేస్తూ ఉన్నారు అనంటే నా దేవునికి కన్నీరు తెప్పిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు నిన్ను బట్టి నా దేవుడు ఒకవేళ కన్నీరు కారుస్తూ ఉన్నాడేమో, కన్నీరు తుడిచే బిడ్డలుగా ఉందాం. అయితే ఆయన సన్నిధిలో మొరపెడదాం, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడదాం. దేవుని బిడ్డ, నా దేవునికి ఆనందాన్ని కలిగించే బిడ్డలుగా మనం ఉందాం.